వాస్తు పిచ్చి నెత్తికెక్కింది, పాలన పడకేసింది. సచివాలయంలో తెలంగాణ సర్కార్ తరీకా సెక్రటరియట్ లో అడుగు పెట్టినప్పటి నుంచి అంతే. లక్కీ నెంబర్ ఆధారంగా ముఖ్యమంత్రి పాలన. 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు సీఎంఓను మార్చేందుకు ప్రయత్నం. తూర్పు నుంచి ఈశాన్యానికి ప్రధాన మహాద్వారం మార్పు. వచ్చి వెళ్లే దారుల్లోనూ మార్పులు. వీటి కోసం దాదాపు 3,20,00,000 రూపాయలు కేటాయింపు. కాన్వాయ్లో 9వ నెంబర్కు ప్రాముఖ్యత. అడుగడుగున వాస్తును పాటిస్తున్న సీఎంతో పాటు మంత్రులది కూడా అదే తోవా అని చెప్పేసి ఒక వార్త. ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా బంగారం లాంటి సచివాలయాన్ని వాస్తు పేరుతో చెడగొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు వెలువెత్తున్నాయి. వాస్తు విషయంలో గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తాను అదే వాస్తు పేరుతో రకరకాల మార్పులు చేర్పులు చేయడం విడ్డూరంగా ఉంది. వాస్తు పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరో పక్క నగరం నడిబడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో రాచ టీవీతో ఉండే రాష్ట్ర సచివాలయం పైన విషం కక్కుతుండడం విమర్శలకు దారినిస్తుంది. వాస్తు పేరుతో మార్పులు చేస్తూ ఏకంగా నిర్మాణ నాణ్యత పైన అనుమానాలు రేకెత్తించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం అండ్ కో సచివాలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని సామాన్యులు మండిపడతా ఉన్నారు. నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఇక చూడండి, నిన్న బిగ్ టీవీ ఇగో సచివాలయంలో అనేక చోట్ల పిల్లర్లకు భారీ పగుళ్ళు. నిన్న ఊడిపడిన పెచ్చులు, నేడు పిల్లర్లకు పగుళ్ళు. 10 పిల్లర్లకు పెద్ద ఎత్తున పగుళ్ళు ఉన్నట్టు గుర్తింపు. నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవంటూ నిన్న కవర్ డ్రైవ్. అంతలోనే మరోసారి బయటపడ్డ డొల్లతనం. ఈ పిల్లర్లకు ఈ పర్యలు వస్తున్నాయా, పర్యలు పెడుతుర్రా? తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ పర్యలు ఈ పగుళ్ళు ఇవి వస్తున్నాయా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు పెడుతుర్రా, లేకపోతే ఎవరు పెడుతున్నారు, ఏమవుతున్నది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్లా వస్తుందండి? ఇప్పటిదాకా బయటికి రానటువంటి ఈ పగుళ్ళు రాత్రికి రాత్రే పగుళ్ళు వచ్చినాయా? 10 పిల్లర్లకు వచ్చినాయంట. రాత్రికి రాత్రే 10 పిల్లర్లకు పగుళ్ళు వచ్చినాయా? ఒక్కటేసారి వస్తాయి అట్లా పగుళ్ళు? ఏడుకెళ్ళి వస్తాయి, ఎట్లా వస్తాయి? ఇది కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి ఆస్తో, కేసీఆర్ ఆస్తో కాదు. ఇది తెలంగాణ సచివాలయం అనేది తెలంగాణ ప్రజల ఆస్తి. తెలంగాణ ప్రజల ఆస్తి. ఆ ప్రజల ఆస్తి మీద మీరు ఈ రకమైనటువంటి కుట్రలు చేసి గత పాలకుల మీద నెట్టేసో, లేకపోతే ఇంకా దేని మీదో నెట్టేసో, ఒక అటెన్షన్ డైవర్షన్ చేసి నడిచే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు. తెలంగాణ సమాజం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయదు. మీరు అంటే ఇప్పటిదాకా ఇవి కనపడలే. ఈ పగుళ్ళు కానీ, ఈ పిల్లర్లు కానీ, ఈ ఊడి పడుతున్నటువంటి పెచ్చులు కానీ ఇవేవి కూడా ఇప్పటిదాకా కనపడలే. ఇప్పుడే కనపడతా ఉన్నాయి. ఇప్పుడే ఎట్లా కనపడతా ఉన్నాయి, ఏ రకంగా కనపడతా ఉన్నాయి ఇప్పుడే? ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి చూడండి వీడియో. ఇగో 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 బిగ్ టీవీ. ఈ బిగ్ టీవీ అనేది ఎవరిది? ఈ బిగ్ టీవీ కాంగ్రెస్ వాళ్ళది. రేవంత్ రెడ్డి నడిపిస్తున్నటువంటి ఛానల్ ఇది. ఈ ఛానల్ మాత్రమే లోపలికి పోయింది. ఈ ఛానల్ మాత్రమే ఎక్స్క్లూజివ్ వీడియోలు వచ్చింది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మీడియా సంస్థలను లోపలికి అలో చేయండి. అసలు ఆ పగుళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ ఏ పిల్లర్లు పగుళ్ళు అయినాయి, ఆ ఎప్పుడు పగుళ్ళు వచ్చినాయి, రాత్రికి రాత్రే నిన్నటిదాకా లేనటువంటి పగుళ్ళు ఇప్పుడు ఎట్లా వచ్చినాయి, ఆ పెచ్చులు ఊడిపోయినటువంటి వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఏంటిది? దీని మీద మొత్తం మీద ఒక పోస్ట్ మార్టం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. పోస్ట్ మార్టం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. సో కాబట్టి దయచేసి ఒకసారి చూడండి, మొత్తము మీకు అర్థమవుతుంది. ఇక చూడండి, ఇగో ఇవి రాత్రికి రాత్రి ఎట్లా వస్తాయి? ఇవి ఏం చేసిర్రా మీరు? కాళేశ్వరం కూడా ఇట్లనే ఎన్నికలకు ముందు కరెక్ట్గా ఇట్లనే పగులు వచ్చేస్తాయి. ఎన్నికలకు ముందే అది కుంగిపోతుంది. అంత పెద్ద పెద్ద వరద వచ్చినప్పుడు, గోదావరి నది చరిత్రలోనే రానంత వరద వచ్చినప్పుడు కూడా కుంగిపోయినటువంటి మేడిగడ్డ బరాజు ఇంకా ఎన్నికలకు 6 నెలల ముందుగానే కుంగిపోతుంది. దీని వెనకాల ఎవడున్నాడు అంటే ఇప్పటిదాకా ఏం తేలలేదు దాని మీద. ఇగో ఇవి ఎట్లయినాయి, ఇవి ఎట్లొచ్చినాయి అంటే రాత్రికి రాత్రి ఎట్లా వచ్చినాయి? ఇవి ఇంతకుముందే వచ్చి ఉంటే ఇదే మీడియా కానీ, ఇదే కాంగ్రెస్ పాలకులు కానీ ఊకుందిరా? కాంగ్రెస్ సోషల్ మీడియా ఊకున్నా? పోయి వీడియోలు తీసి ఇవన్నీ చేసి మరి రేపు ఇవాళ ఇందులోకి అనుమతి ఇస్తారా? ఇప్పుడు బిగ్ టీవీకో వీళ్ళకు అనుమతి ఇచ్చారు కదా, ఇందులో మిగతా మీడియా సంస్థలకు కూడా అనుమతిస్తారా? ఎక్కడెక్కడ పగుళ్ళు వచ్చినాయి, ఏ రకంగా పగుళ్ళు వచ్చినాయి అనుమతిస్తారా ఇందులోకి? మరి ఇగో ఇట్టెట్ వస్తాయి పగుళ్ళు. అసలు ఈ రకంగా ఏదో పెట్టి సుత్తపెట్టి కొడితే పెచ్చులు ఊడిపడ్డట్టుగా ఆ రకంగా ఎట్లా పగుళ్ళు వస్తాయి? ఏం చేస్తున్నారు పైన? అసలు అప్పట్లో బండి సంజయ్ అంటుండే, మేము అధికారంలోకి రాగానే మీ డోములను మొత్తం కూల్చేస్తాము అని చెప్పేసి. ఇప్పుడు 2 మీలాకత్తా అయిపోయి ఆ సెక్రటరీని కూలగొట్టాలనే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారు అనేది తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది.
100% తెలియాలి. దీని వెనకాల పెద్ద కుట్ర కోణం ఏదో జరుగుతూ ఉంది, ఏదో నడుస్తూ ఉంది. ఇగో బిగ్ బ్లాస్టింగ్, ఇదంతా కాంగ్రెస్ హ్యాండిల్స్. బిగ్ బ్లాస్టింగ్ న్యూస్. సచివాలయంలో అనేక చోట పిల్లర్లకు భారీగా పగుళ్ళు. నిన్న ఊడిపడిన పెచ్చులు, నేడు పిల్లర్లకు పగుళ్ళు. 10 పిల్లర్లకు పెద్ద ఎత్తున పగుళ్ళు ఉన్నట్టు గుర్తింపు. నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవంటూ నిన్న కవర్ డ్రైవ్. అంతలోనే మరోసారి బయటపడ్డ డొలతనం. బయటపడ్డది నిన్నటికి ఇయాలకి. ఇన్ని రోజుల నుంచి ఈ పగుళ్ళు ఉంటే ఇదే బిగ్ టీవీ ఊకున్నా, ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఊకున్నా, ఎవరైనా ఊకునే వాళ్ళ పెద్ద పెద్ద బ్రేకింగ్లు వేసేసి ఓ వారం 10 రోజులు దాని మీద చర్చ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకు పోతలేదు. బీసీ కులగణన మళ్ళీ రీసర్వే అంటుంది. మరొక వైపు అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. రైతు భరోసా ఇప్పటిదాకా వేయలేదు ఇంకెవరికి. ఈ అన్నింటి నేపథ్యంలో ఇప్పుడు దాన్ని డైవర్షన్ చేయాలి. దానికోసం సచివాలయం మీద కుట్ర చేయాలి. ఇట్లా దీన్ని కూలగొట్టే కార్యక్రమం చేయాలి. ఈ పగులు ఎట్లా వస్తాయి? ఇట్లా ఇది కట్టింది కేసీఆర్ వైపు ఇటుక పెట్టి కట్టలే కదా, ఒక నిర్మాణ సంస్థకి ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ మీద విచారణ చేయండి, ఏమవుతుందో తెలుస్తుంది. దీని మీద సిట్టింగ్ జడ్జితోటో లేకపోతే సిబిఐ ఎంక్వైరీ, ఒక ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు వేసిరుగా ఆల్రెడీ విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్లు, మేడిగడ్డ మీద కమిషన్లు, ఇవన్నీ వేసిరు కదా. ఈ కమిషన్లన్నీ ఇంకా విచారణ చేస్తూనే ఉన్నాయి కదా. అట్లనే దీని మీద కూడా ఒకటి ఎయిరిగా. ఇప్పుడు మీకు ఒక అస్త్రం కావాలి, మీకు ఒక అది కావాలి కాబట్టి దీని మీద కూడా నడుస్తూనే ఉంటుంది. ఇక చర్చ నడుస్తూ ఉంటుంది ఒక 2-3 నెలలు, ఒక సంవత్సరం పాటు. ఈ 7.5 పాటు ఇది బాలేదు, అది బాలేదు, ఇది కూలిపోయింది, అది కూలిపోయింది అన్న చర్చ తప్ప కొత్తగా ఏం చర్చ లేదు. ఈ సంవత్సరంన్నర కాలంలో కొత్తగా మీరు చేసింది లేదు, ప్రజలకు లాభం జరిగింది లేదు. ఇప్పుడు సెక్రటరేట్గా పడ్డారు. అందుకే అప్పట్లో రేవంత్ రెడ్డి అన్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని. అంటే ఇవన్నీ కూలగొడతాడేమో మేబీ. అట్లనే మెల్లమెల్లగా దీన్ని కూలగొట్టు, పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొట్టు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో కేసీఆర్ది కీలక పాత్ర. ఆయన ఆమరణ దీక్ష, పోరాటము, ఉద్యమం కథ. తెలంగాణ తీసుకుపోయి ఏపీలో కలిపేస్తే ఇంకా మొత్తానికే ఉండవు కదా ఆనవాళ్ళు. ఆ పని చేయరి రేవంత్ రెడ్డి, ఆ పని చేయాలి. ఇంకొక ముచ్చట వచ్చిపోతుంది. ఆయన ఎమ్మెల్యేలు తిరగబడుతురని ఇవన్నీ అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు, ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఈ వాస్తు పిచ్చి తోటి నిన్ననేమో ఊడిపడ్డాయి కింద. ఇట్లా ఇవాళనేమో పగులే వచ్చేస్తాయి ఏకంగా. ఇక నాకు తెలిసి ఈ 2-3 రోజులల్లో మొత్తం కూలిపోతుంది సెక్రటరేట్. ఎట్లా కూలిపోయిందంటే కేసీఆరే కూలగొట్టిండు అని చెప్పేసి ప్రచారం చేస్తారు వీళ్ళు. దాంట్లో కూడా ఎలాంటి అనుమానం లేదు. కేసీఆరే కూలగొట్టిండు అనేటువంటి ప్రచారం కూడా చేస్తారు వీళ్ళు, తప్పకుండా చేస్తారు. దాంట్లో అనుమానం కూడా లేదు. తెలంగాణ సమాజం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇన్ని రకాల పిచ్చి పెట్టుకొని వీళ్ళు పరిపాలన చేయండి అంటే వాస్తు పిచ్చి పెట్టుకొని కూర్చున్నాక ఏడుకెళ్ళి ముంగల పడుతుంది చెప్పండి. ఈ గేట్ లంగ్ వస్తే బాగాలేదు, నువ్వు ఈ గేట్ లంగ్ వస్తానో ఆ గేట్ లంగ్ వస్తానో మంచిగా ఉండడం మంచిగా ఉండకపోవడం ఉండదు. ప్రజలకు మంచి చేస్తే మంచి అని ఆరాధిస్తారు. ప్రజలను మోసం చేస్తే మోసగాడివి అని చెప్పేసి చెప్తారు. అది చేయకుండా ఇన్ని రకాలుగా ఈ వాస్తు మారుస్తాము, ఆ వాస్తు మారుస్తాము, వాస్తులు మార్చుకుంటేనే కాలం గడపదీస్తాము, కాలం వెళ్ళదీస్తాము అంటే మాత్రము 100% తెలంగాణ సమాజంలో, తెలంగాణ చరిత్రలో నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి ఒక నియంత లెక్క, ఒక వాస్తు పిచ్చోన్ లెక్క నిలిచిపోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అలాంటి పరిస్థితులే ఉంటాయి. సో కాబట్టి ఒక్కసారి ఇది అర్థం చేసుకోవాలి. ఈ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఈ వాస్తు పిచ్చితోటి సెక్రటరేట్ మొత్తానికి కూలగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.